హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పేది ఒక చాలా మంచి టాపిక్ అండి. ఏంటంటే మనము ఫేస్బుక్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తాం. ఎట్లా మనము కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకు కనెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్పేది మన చిన్న మండి అండి. ఎవరైనా మండి కోసం చూస్తుంటే మాత్రం బంజారాస్లో మీకు అవైలబుల్ ఉన్న మండి అండి ఇది. సో ఇలాంటి మండికి ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి. అసలు ఎందుకు కనెక్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కనెక్ట్ చేసుకుంటారు? ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, మీరు ఫేస్బుక్ ఏ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఎనీ ఈమెయిల్ యూజ్ చేసుకోండి, సేమ్ బ్రౌజర్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అవ్వడానికి త్రీ మెయిన్ రీజన్స్ అండి. ఒకటి, మనము ఎట్ ఏ టైం మనం పోస్ట్ కానీ వీడియో పెట్టుకోవడానికి, స్టోరీ యాడ్ చేసుకోవడానికి. థర్డ్ వన్ వచ్చి మెయిన్ థింగ్ వచ్చి యాడ్స్ రన్ చేసుకోవడానికి. మనం ఫేస్బుక్లో యాడ్ రన్ చేస్తే ఎట్ ఏ టైం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్కి మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. సో దానికోసమే మనము ఇది కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎలా కనెక్ట్ చేసుకోవాలి? మన ఫేస్బుక్ పేజ్లో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఈ ఆప్షన్స్ వస్తాయి. దీనిలో కంప్లీట్గా మీకు ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో కంప్లీట్ మీకు పేజ్ ఉంటుందండి. ఈ పేజ్లో మీకు లెఫ్ట్ సైడ్లో అన్నిట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏదైతే మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లో మనకి ప్రతిదీ మనకి ఇక్కడ ఉంటుంది. టూల్స్లో మనకి ఏమేం కావాలో అన్ని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు లింక్డ్ టూల్ అని ఉంటుంది. సో ఇది 1 మంత్ బ్యాక్ ఈ వీడియో కంప్లీట్ చేంజ్ అండి. ఎందుకంటే ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసేటప్పుడు అడుగుతుంది సేమ్ లాగిన్లో ఉండాలని కంపల్సరీ. మీరు లాగిన్ కనుక మిస్ చేస్తే మీరు కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇది మనకు యాడ్స్ పరంగా, స్టోరీ పరంగా, అప్డేట్స్ పరంగా చాలా యూజ్ అవుతుంది. సో కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత మిస్ అయిందంటే మాత్రం మీరు కంపల్సరీగా మీరు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ కోడ్ వస్తుంది. కంపల్సరీ మీకు కనెక్ట్ అయినప్పుడు ఈమెయిల్ కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఈమెయిల్ కోడ్ ఎంటర్ చేస్తున్నా. వెయిట్ ఫర్ ద సెకండ్స్. సో ఎప్పుడైతే మీరు కోడ్ ఎంటర్ చేస్తారో మీకు ఇలా కనెక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ ఏంటంటే మీకు ఇట్లా పేజ్ కనెక్ట్ అవుతుంది. అయితే సార్ నాకు పేజ్ కనెక్ట్ అయ్యేది ఎలా మనకు తెలుస్తుందంటే, సింపుల్గానే మీకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీకు ఇక్కడ ఏదైతే మీ పేజ్ నేమ్ ఉందో ఆ నేమ్తో మీరు సెర్చ్ చేసుకోవాలి. దీనికి వచ్చి facebook.com/ అండ్ business.facebook.com/latest. ఇందులో చూడండి. సో ఆటోమేటిక్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ స్టోరీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టోరీ అనుకుంటున్నా పెట్టాలని. సో అప్పుడు నేను పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఏదైతే నాకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉందో నేను స్టోరీ ఏం చేసుకుంటున్నా, కంప్లీట్గా స్టోరీని నేను నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు ఏదైతే మీకు స్టోరీ ఉందో అది ఇక్కడ మనం తీసుకోవాలి. కంప్లీట్గా తీసుకొని ఇక్కడ స్టోరీ మనము ఇన్స్టాగ్రామ్ వచ్చే విధంగా, ఫేస్బుక్ వచ్చే విధంగా మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ ఉంది, నేను ఓన్లీ ఫేస్బుక్లో అనుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్లే చేసామో ఇక్కడ అది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఎక్కడ మన స్టోరీ ఆప్షన్ వస్తుంది. సో అందుకోసమే ఫేస్బుక్ మన ఇన్స్టాగ్రామ్ని కనెక్ట్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే మనకి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఇలాంటి ఆప్షన్ మనం క్రియేట్ చేసుకుంటామో అది కంప్లీట్గా మన ఇక్కడ విజిబుల్ అవుతున్నట్టు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. సో మనకు చాలా ఆప్షన్స్ తెలియాలండి, చాలా మంది మర్చిపోతారు. సో అవన్నీ కోసమే మనకి ఇది ఉందన్నట్టు. సో ఇలాంటి మన అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అయితే మీకు కంప్లీట్ అన్ని విషయాలు తెలుస్తాయండి. సో ఎలాంటి మీకు అప్డేట్స్ కావాలన్నా, ఎలాంటి మీకు ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, గూగుల్ మ్యాప్ ఎలాంటి ఉన్నా మన ఛానల్ కంప్లీట్ ఏ వీడియోస్ వస్తా ఉన్నాయండి. డోంట్ మిస్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.